నేటి నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో బిజీగా ఉండనున్నారు. ఇక నేడు గొల్లప్రలు పెన్షన్ల పంపిణీ, పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశంలో అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇక ఈ నెల 2వ తేదీన కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీ, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో సమీక్షలో పాల్గొంటారు. ఇక 2వ సాయంత్రం పార్టీ ఎంపీలతో సమావేశం కానున్న ఏపీ సీఎం ఇక 3న ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఇక ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. కాగా మొన్న కొండగట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. అయితే ఇవాళ నేరుగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఇక నేటి నుంచి 3 రోజుల వరకు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉండబోతున్నారు. నేడు గొల్లప్రలు పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. అలాగే పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశమవుతారు ఏపీ డిప్యూటీ సీఎం. అలాగే ఈ నెల 2వ తేదీన కాకినాడలోని కలెక్టరేట్లో పంచాయతీ, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో సమీక్షలో పాల్గొంటారు. ఇక 2న సాయంత్రం పార్టీ ఎంపీలతో సమావేశమవుతారు. అలాగే 3వ తేదీన కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. దానికి సంబంధించి షెడ్యూల్ను కూడా ఖరారు చేయడం జరిగింది. నేటి నుంచి 3 రోజుల పాటు ఆయన పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం అవుతారు. నేడు పింఛన్ పంపిణీదారులకు పింఛన్ పంపిణీ చేయబోతున్నారు. అలాగే రేపు కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. అలాగే ఎల్లుండి ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన్ని అయితే పరిశీలించబోతున్నారు. అలాగే 2 రోజుల క్రితం ఆయన తెలంగాణలో కొండగొట్ట ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవడం జరిగింది. వారాహి అమ్మవారి దీక్షలో కూడా ఆయన ఉండడం జరిగింది. అలాగే నేటి నుంచి 3 రోజుల పాటు ఆయన సమీక్షలు చేయబోతున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ బస చేయబోతున్నారు. కాకినాడ జిల్లాలో పర్యటించబోతున్నారు. చేబ్రేవులో పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం అవుతారు. అనంతరం కూడా రేపు కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో పవన్ సమీక్షిస్తారు. అలాగే దాని తర్వాత ఎల్లుండి ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన్ని అయితే పరిశీలించబోతున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. పనులకు సంబంధించి, కార్యక్రమాలకు సంబంధించి అధికారులతో సమీక్షలు నిర్వహించబోతున్నారు. నేడు పిఠాపురం వెళ్ళబోతున్నారు. పెన్షన్ పంపిణీదారులకు పింఛన్ అందజేయబోతున్నారు. అలాగే దాని తర్వాత అధికారులతో సమీక్ష చేస్తారు. కాకినాడలోని కలెక్టరేట్లతో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ఉప్పాడ తీర ప్రాంతాన్ని కూడా ఆయన సందర్శించబోతున్నారు. రేపు కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించబోతుంది. అలాగే ఎల్లుండి ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో ఆయన పర్యటించబోతున్నారు. పిఠాపురంలో 3 రోజుల పాటు ఆయన బస చేయబోతున్నారు.